హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లడ్డూలు ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి. దానికోసం నేను అర కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, అంత బియ్యపిండి వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి లడ్డూలు. తర్వాత దీన్ని వాటర్ వేసేసుకొని మనం బజ్జీల పిండిలా కలుపుకోవాలండి. కరెక్ట్గా బజ్జీలు ఎలా వస్తాయి అలా అంత మందంగా కలుపుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని బాగా కాగిన తర్వాత ఇలాగ చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, దీంట్లో వేసేసుకొని పిండి ఇలాగ ఆయిల్లోకి బూందీని కొట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బూందీ గరిటె ఉంటే ప్రాబ్లం లేదు. చూసారు కదా, నాకు పిండి లూజ్ అయిందండి, అలా వచ్చింది. అందుకోసం మళ్ళీ కొంచెం పిండి యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసుకొని చేశాను. ఇప్పుడు రౌండ్గా వచ్చినాయి చూడండి. అదే ఇంతకుముందు చూసినట్లయితే ఇలా లోపలికి లొట్టలు పోయినట్టు అయినాయి. అయినా కానీ ఏం ప్రాబ్లం లేదండి, లడ్డూలకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నీట్గా చూడడానికి అందంగా ఉండవు కదా, అందుకోసం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. అయితే షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వేసిన వెంటనే బాగా ఎక్కువ నొరగొచ్చిన వెంటనే తీసేస్తూ ఉంటారండి. అలా తీయడం వల్ల ఏమవుతుందంటే బూందీలు తొందరగా పాడైపోతాయండి. అదే మనం అనుకోండి కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. వాళ్ళు జస్ట్ ఆ పైన నొరగొంది చూడండి, అది పోతే చాలండి తీసేస్తారు. అలా చేస్తే వాళ్ళకి వెయిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారండి. ఇలా ఉండగా తీసేస్తుంటారు. అలా చేస్తే తొందరగా ఫంగస్ ఫామ్ అయిపోతుందండి, పాడైపోతాయి. మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఇలాగ కొంచెం వేగనిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, బయట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట అయినా కానీ 15 days నిల్వ ఉంటాయండి. చక్కగా హ్యాపీగా ఎవరికైనా ఇచ్చినా కూడా ఆనందంగా తింటారు కదండి. ఇలాగా జాలిగల గిన్నెతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మిగతా పిండి అంతా కూడా మనం బూందీ కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం చిల్లులు గిన్నె ఇలా పెట్టుకోవడం వల్ల అంటే నేను హ్యాండిల్డర్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకు అది కాలిపోతూ ఉంటుందండి, ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది కదా, అందుకోసం నేను ఇలా హ్యాండిలర్తో హ్యాండిల్ చేశాను. ఇప్పుడు నేను షుగర్కి పాకం తీసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను అర కేజీ అంటే టీ గ్లాసు అంత వేసుకున్నాను కదండి పిండి, అంతే షుగర్ కూడా వేసుకుంటున్నానండి. అది మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను, మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి అని. అలాగే జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు షుగర్ కూడా పాకం వచ్చేసిందో లేదో చూస్తున్నాము. ఇట్లా తీగ పాకం రావాలండి. ఇలా మధ్యలో ఇలా వేలితో చేసేటప్పుడు తీగలాగా రావాలి. జస్ట్ ఇలా లాగితే వెంటనే వచ్చేయాలండి, ఎక్కువసేపు రాకూడదు. చూడండి, ఇక్కడ వీడియో ఎక్కువ లెంత్ ఉందని ఎడిట్ చేసేసానండి. తీగ పాకం కంటే తక్కువ వచ్చింది అనుకోండి తొందరగా పాడైపోతాయి, ఎక్కువ వస్తేనేమో లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలాగా చూసారు కదండి, ఇలా రావాలి. అలా తీగ మధ్యలో కరెక్ట్గా వేసిన వెంటనే రావాలండి, అలా వస్తేనే కరెక్ట్ అండి. ఇప్పుడు జీడిపప్పులు కలిపి పెట్టుకున్నటువంటి బూందీలోకి మనం పాకాన్ని వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ చూసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం పట్టేస్తుందండి. 10 నిమిషాల లోపలికి వీల్ చేసుకుంటుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కూడా లడ్డూలు కట్టుకోవచ్చు. ఒకవేళ లడ్డూలు రాకపోయినాయి అనుకోండి, మళ్ళీ స్టవ్ పైన ఇలా కొద్దిగా మరిగించి మళ్ళీ లడ్డూలు కట్టుకుంటుండొచ్చండి. దీంతో ఈజీ అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేటువంటి వంట ఇది లడ్డూలు. నేను ఏమీ యాడ్ చేయలేదు కదండి, అంత కలర్ఫుల్గా ఏమి రావు. చూసారు కదా, ఇలా లడ్డూలు చుట్టేసుకున్నానండి. ఇది వీడియో మిస్ అయిందండి, లడ్డూలు చుట్టేది. చూడండి ఎంత బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి మీరు కూడా.